Hey hi everyone. Recently Flipkart లో మంచి డీల్ పడిందని Boya BY M1 మైక్ ని తీసుకున్నాను. ఎప్పటి నుంచో చూస్తున్నాను మైక్ తీసుకుందామని. సో మంచి డీల్ పడిందని గ్రాబ్ చేసుకున్నాను. సో ప్రోడక్ట్ వచ్చేసరికి అరౌండ్ 496 కి పడితే సూపర్ కాయిన్స్ వాడి 471 కి తీసుకున్నాను. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. దిస్ అబౌట్ ది ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్ విచ్ ఐ వాస్ బైడ్. సో ప్యాకింగ్ వచ్చేసరికి ప్యాకింగ్ వాస్ గుడ్. మనం ఎన్నో వీడియోస్ చూసి ఉంటారు మీరు యూట్యూబ్లో Boya BY M1 మైక్. స్పెసిఫికేషన్కి వచ్చేసరికి లైక్ ఇది ఒక ఓమ్ని డైరెక్షన్ ప్యాటర్న్ వాడుతుంది. లైక్ మైక్కి సరౌండింగ్స్ ఎలాంటి సౌండ్స్ వచ్చేసినా ఇది క్యాచ్ చేసేసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఇట్ కెన్ బి యూజ్ ఫర్ ఎనీ స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్స్, కంప్యూటర్, కెమెరా, ఎనీథింగ్, ఏ డివైసెస్కైనా. అండ్ బాక్స్లో ఉండే ఐటమ్స్ గురించి వచ్చేసరికి కొన్ని మాన్యువల్స్ ఇచ్చారు అండ్ 1 పౌచ్ ఇచ్చారు. సో ఒక మాన్యువల్స్లో ఒక వారంటీ కార్డ్ ఇచ్చారు. వారంటీ కార్డ్కి వచ్చేసరికి 1 year వారంటీ ఇస్తున్నారు వీళ్ళు. ఇన్ కేస్ అయినా ప్రోడక్ట్స్ 1 year లేదని ఇష్యూ వస్తే వాళ్ళు రిటర్న్ కానీ రీప్లేస్ కానీ ఇచ్చేస్తారు. అండ్ షిప్పింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ మనమే పే చేయాలని వారంటీ కార్డులో ఉంది. అండ్ ఒక బోయా స్టిక్కర్ ఎక్కడైనా పే చేసుకోవడానికి. అండ్ పౌచ్లో మన Boya BY M1 వైట్ మైక్ పెట్టించారు. సో పౌచ్ వచ్చేసరికి సూపర్ క్వాలిటీ వాజ్ గుడ్. ముందు చాలా ఇయర్స్ వరకు అయితే మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది మన Boya BY మైక్ అయితే. అండ్ పౌచ్తో పాటు కొన్ని అదర్ ఐటమ్స్ కూడా ఇచ్చారు ఇందులో. అవి ఏంటంటే ఒక క్లిప్ ఇచ్చారు మైక్ పెట్టుకోవడానికి. అండ్ ఒక క్లిప్తో పాటు ఒక LR44 బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ ఇదివరకు చూసి ఉంటాం మనం వాచెస్లో కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజెస్లో కానీ. అండ్ దాంతోపాటు ఒక ఫోమ్ విండ్ స్క్రీన్, అది మైక్ పెట్టుకోవడానికి. ఇంకోటి 1/4 ప్లగ్ అడాప్టర్, అది యాంప్లిఫైర్కి వాడుకోవడానికి ఇన్ కేస్ మీరు వాడుకోవాలనుకుంటే. దాంతోపాటు ఒక క్లిప్, ఇదొకటి. అండ్ దాంతోపాటు ప్రోడక్ట్ క్వాలిటీ అయితే సూపర్. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది. అండ్ మంచి మెటీరియల్ వాడి చాలా మంచి బిల్డ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ పార్ట్ ఆఫ్ ది మైక్, లైక్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ ది మైక్. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇదేమో మైక్రోఫోన్ పార్ట్. దీనికి ఫోమ్ విండ్ స్క్రీన్ అటాచ్ చేసి మనం వాయిస్ని రికార్డ్ చేసుకోవాలి. సో ఇది క్వాలిటీ అయితే బాగుంది. సో ఒకసారి అయితే టోటల్ మీటర్ సైజ్ ఎంత ఉందో చూద్దాం. సో Boya వైట్ని ఎందుకు నేను చూస్ చేసుకున్నానంటే, ఒకటి ఫస్ట్ ఏమో డీల్ బాగా పడిందని. సెకండ్ ఏంటంటే యూట్యూబ్లో చూస్తుంటాం కదా, ప్రతి యూట్యూబర్ లైక్ బ్లాక్ కొంటుంటారు. సో ఒకసారి ఎందుకులే ఒక ట్రై చేసి గివ్ ఎ ట్రై అంటే ఇది ఎలా ఉంటుందో అని ఒకసారి టెస్ట్ చేయడానికి, అలాగని మీకు చూపెట్టడానికి బై చేశాను. ఇందాక చెప్పాను కదా మీకు, ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ ది మైక్ అనమాట. లైక్ ట్యాక్స్ లైక్ ట్రాన్స్ఫార్మర్. దీనికి ఒక క్లిప్ ఇచ్చారు ఎందుకంటే ఇది కొద్దిగా వెయిట్ ఉంది. సో ఇన్ కేస్ అనుకోకుండా ఇది కింద పడితే కొద్దిగా సపోర్ట్ ఇవ్వడానికి, లైక్ మీకు ఒక షర్ట్కి కానీ దేనికి కానీ లైక్ దానికి క్లిప్ చేసుకున్నాం కూడా కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది. సో దీంట్లోనే మనం LR44 బ్యాటరీని ఇన్సర్ట్ చేసి మైక్కి పవర్ ఇచ్చేస్తాం. అండ్ ఈ LR44 బ్యాటరీ లైఫ్ మినిమం 1.5 years to 3 years అని చెప్తున్నారు. కానీ మనం వాడే బట్టి దీన్ని బ్యాటరీ లైఫ్ని డిపెండ్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇందులో ఇన్సర్ట్ చేయగానే నేను చెప్పాను కదా, సో మైక్కి పవర్ వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా మైక్ ఆన్ అయి ఉంటుంది అన్నమాట. అండ్ దీనికి బ్యాటరీకి అయితే ఆన్ ఆఫ్ అయితే ఏం స్విచ్ అయితే ఇవ్వలేదు. సో వన్స్ ఇలా టైట్ చేసుకొని బ్యాటరీ ఇన్సర్ట్ చేసేసి టైట్ చేసేయాలి. సో ఇన్సర్ట్ చేయగానే ఆటోమేటిక్గా మైక్ అయితే పవర్ ఆన్ అయిపోతుంది. సో ఆ 3mm జాక్ తీసుకెళ్ళి వాడేసుకోవాల్సిందే. అండ్ దీనికి ఒక స్విచ్ ఇచ్చారు. స్విచ్ ఒకదానికి స్మార్ట్ ఫోన్కి, ఇంకో దానికి కెమెరాకి. సో ఎప్పుడైతే మనం ఏదైతే వాడుకుంటామో అది ఎనేబుల్ చేసుకొని వాడుకోవాలి. దాన్ని అయితే ఇప్పుడైతే డిఫరెన్షియేట్ చేయలేను హౌ ద క్వాలిటీ వాస్. సో ఫ్యూచర్లో కుదిరితే చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ది Boya BY M1 వైట్ మైక్ రివ్యూ. సో ఇన్ కేస్ ప్రోడక్ట్స్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ ఇస్తాను. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.